మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం వెండితెర వెలుగులే కాదు, అంతకు మించిన మంచి మనసున్న మనిషి అని మరోసారి నిరూపించుకున్నాడు. తాజాగా తన పర్సనల్ మేనేజర్ స్వామినాథ్ ఇంట జరిగిన శుభకార్యానికి సతీ సమేతంగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు. స్వామినాథ్ కూతురు బారసాల వేడుకకు చిరంజీవి, సురేఖ దంపతులు ముఖ్య అతిథులుగా వచ్చేశారు. కేవలం హాజరు కావడమే కాకుండా స్వయంగా ఆ చిన్నారిని ఒడిలోకి తీసుకొని అలేఖ్య అని నామకరణం చేశాడు. అంతేకాకుండా పాపకు ఆశీర్వాదంగా ఒక ఖరీదైన బంగారు గొలుసును బహుమతిగా అందించి మేనేజర్ కుటుంబంలో ఆనందాన్ని నింపాడు చిరు. సాధారణంగా స్టార్ హీరోలు తమ దగ్గర పనిచేసే వారితో ఒక ప్రొఫెషనల్ బాండింగ్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. కానీ చిరు రూటే వేరు. తన దగ్గర నమ్మకంగా పనిచేసే వారిని పని మనుషుల్లా కాకుండా తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం చిరంజీవికి అలవాటు. మేనేజర్ స్వామినాథ్ ఎన్నో ఏళ్లుగా చిరంజీవి వెన్నంటి ఉంటున్నారు. ఈ క్రమంలోనే స్వామినాథ్ కుటుంబాన్ని తన సొంత కుటుంబంలా భావించి ఇంత బిజీ షెడ్యూల్లోనూ ఫంక్షన్కు వెళ్లి మరీ ఆశీర్వదించడం చిరు గొప్పతనానికి నిదర్శనం. ఆ చిన్నారిని ఎత్తుకొని చిరంజీవి, సురేఖ మురిసిపోతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవికి ఇలా తన సిబ్బంది ఇంటి వేడుకలకు వెళ్లడం కొత్తేమీ కాదు. గతంలో కూడా తన డ్రైవర్లు, వ్యక్తిగత సిబ్బంది ఇళ్లలో జరిగే పెళ్లిళ్లు, గృహప్రవేశం వంటి శుభకార్యాలకు హాజరై వారిని ఆశ్చర్యపరిచిన సందర్భాలు కోకొల్లలు. ఎంత ఎత్తుకో ఎదిగినా ఒదిగి ఉండే తత్వం చిరంజీవి సొంతం అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. తన స్టార్డం పక్కన పెట్టి తన వారి సంతోషంలో పాలు పంచుకోవడం వల్లే ఆయన కోట్లాది మంది ఆరాధ్య దైవమయ్యాడు అంటున్నారు ఫ్యాన్స్. తనతో ఉండేవాళ్లు తన బలం అని నమ్మే వ్యక్తిత్వం ఆయనది. ఇప్పుడు ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు మెగాస్టార్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ ఆయన హీరోని అంటూ కామెంట్ చేస్తున్నారు. తన దగ్గర పనిచేసే మేనేజర్ను కూడా సొంత మనిషిలా గౌరవించి వారి ఇంటి వేడుకను తన వేడుకలా మార్చేసిన చిరంజీవిని చూసి బాస్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ అంటూ నెట్టింట్లా ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనతో మెగాస్టార్ స్థాయి మరింత పెరిగిందనే చెప్పాలి.